పరమాచార్య స్వామివారిని మనం నిత్యం గురువుగా, దైవంగా భావిస్తూ ఉంటాం. పరమాచార్య స్వామివారిని దైవంగా నిరూపించే ఒక అద్భుతమైనటువంటి సంఘటనని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రమౌళి గారని పరమాచార్య స్వామివారి శిష్యులలో గొప్ప భక్తుడనమాట. ఈయనకి మేనమామ ఉన్నారు. ఈ మేనమామ సైన్యంలో కెప్టెన్‌గా పనిచేస్తూ ఉన్నారు. ఈ కెప్టెన్ గారికి దైవభక్తి, దైవం మీద నమ్మకము అనేవి ఉన్నాయి కానీ, పరమాచార్య స్వామివారి మీద అంత భక్తి, నమ్మకము అనేవి లేవు. అందుకని ఈయన పరమాచార్య స్వామివారిని ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. దర్శనం చేసుకోవడానికి కూడా రాలేదు. అయితే ఈయనకి ఒక కూతురు ఉందన్నమాట. ఆ కూతుర్ని వెల్లూరులో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తికిచ్చి వివాహం చేస్తారు. కాలం వీళ్ళ కాపురం చాలా సజావుగా సాగుతుంది. అయితే అనుకోకుండా ఈ కెప్టెన్ గారి అల్లుడికి 2 మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా ఏమీ చేయలేమని చెప్పి చేతులెత్తేస్తారు. దాంతో కెప్టెన్ గారి అమ్మాయి తీవ్రమైన మనస్తాపానికి గురవుతుంది. తన భర్త ఆరోగ్యం గురించి చింతిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుందన్నమాట. ఆ రోజు కలలో మహాస్వామి వారు ఆ అమ్మాయికి దర్శనమిచ్చి, నీ మంగళసూత్రాన్ని ఇవ్వు అని చెప్పి ఆజ్ఞాపించినట్లుగా ఆ అమ్మాయికి కల వస్తుందన్నమాట. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి లేచి మహాస్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి, నమ్మకం కొద్దీ తన మంగళసూత్రాన్ని స్వామివారికి ఇవ్వటానికి సిద్ధపడుతుంది. దానికోసం పసుపు తాడు అనేది దగ్గరలో దొరకకపోయినా చేతికి దొరికినటువంటి దారానికే పసుపు తాడును కట్టుకొని తన మంగళసూత్రాన్ని తీసి దేవుడి దగ్గర పెడుతుందన్నమాట, మహాస్వామి వారికి సమర్పించడం కోసం. తరువాత జరిగిన విషయం అంతా కూడా చంద్రమౌళి గారికి విన్నవేస్తుంది ఈ అమ్మాయి. చంద్రమౌళి గారు పరిస్థితిని అర్థం చేసుకొని, మీరు వెంటనే బయలుదేరి మహాస్వామి వారి దర్శనానికి రండి అని చెప్పి చెప్తారు. చంద్రమౌళి గారు అలా చెప్పిన తర్వాత కూడా 15 రోజుల వరకు వారికి మహాస్వామి వారి దర్శనం అనేది లభించదు. వాళ్ళకి వెళ్ళటానికి అవకాశం అనేది రాదనమాట. 15 రోజుల తర్వాత వాళ్ళు మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కంచి మఠానికి వెళ్తారు. అప్పుడు మహాస్వామి వారు లోపల శిష్యులతో కూర్చొని ఉన్నారు. అందరిలాగానే మహాస్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వీళ్ళు బయట వేచి చూస్తూ ఉన్నారు. 15 రోజుల తరువాత వెళ్ళినా కూడా మహాస్వామి వారు వీళ్ళు వెళ్ళగానే దర్శనం కోసం ఎవరో వచ్చినట్లున్నారని చెప్పి శిష్యులతో అంటారనమాట. అది విన్నటువంటి చంద్రమౌళి గారు, మహాస్వామి వారు మా కోసం ఇబ్బంది పడకండి, మేము మీరు బయటికి వచ్చిన తర్వాతే అందరిలాగానే దర్శనం చేసుకుంటాము అని చెప్పి చెప్తారనమాట. చంద్రమౌళి గారు అలా చెబుతూ ఉన్నా కూడా మహాస్వామి వారు వినిపించుకోకుండా వారిని లోపలికి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. మహాస్వామి వారు అలా ఆజ్ఞాపించేసరికి వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూస్తూ మహాస్వామి వారు కలలో చెప్పినట్లుగానే, ఏది మంగళసూత్రం తీసుకువచ్చావా అని చెప్పి అడుగుతారనమాట. ఆ అమ్మాయి ఆ మాటకు ఆశ్చర్యపడిపోతూ ఎంతో భక్తితో ఆ మంగళసూత్రాన్ని మహాస్వామి వారికి ఇస్తుంది. మహాస్వామి వారు దాన్ని తీసుకొని వెంటనే పక్కన ఉన్నటువంటి బాలుమామతో ఏదైనా ఒక పండు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు. వెంటనే బాలుమామ పక్కన ఉన్నటువంటి ఒక యాపిల్ పండుని తీసుకొచ్చి మహాస్వామి వారికి ఇస్తారు. మహాస్వామి వారు దాన్ని ఒలిచి ప్రసాదంగా తీక్షణంగా ఆ పండు వైపు, ఆ అమ్మాయి భర్త వైపు చూస్తూ కొంతసేపటి తరువాత ఆ పండునే వారికి ప్రసాదంగా ఇచ్చి, ఆ అబ్బాయిని మీకేమీ ప్రమాదం లేదు, మీరు మీ ఊరు వెళ్ళండి అని చెప్పి ఆశీర్వదిస్తారు. వాళ్ళు దాన్ని ప్రసాదంగా తీసుకొని వాళ్ళ ఊరు తిరిగి వెళ్తారనమాట. ఊరు వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళు వైద్య పరీక్షలు చేయిస్తారు. అక్కడ డాక్టర్లు అందరూ కూడా వైద్య పరీక్షలన్నీ నిర్వహించి ఆశ్చర్యపోతారనమాట. అసలేంటి ఇలా జరిగింది, 2 మూత్రపిండాలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి, ఇది కేవలం ఏదో అతీంద్రియ శక్తి వలన మాత్రమే జరిగింది కానీ ఇది మామూలుగా అయితే సాధ్యం కాదు, అసలు ఏం జరిగింది అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ కూడా అడుగుతారు. దాంతో కెప్టెన్ గారు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా జరిగిన విషయాన్ని డాక్టర్లకు విన్నవిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా, ఓహ్ ఆయన దేవుడు, ఏమైనా చేయగలరు అని చెప్పి అక్కడి డాక్టర్లు అందరూ కూడా అంటారనమాట. ఈ ఒక్క సంఘటన చాలు మనం మహాస్వామి వారి మీద భక్తిని, నమ్మకాన్ని ఏర్పరచుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి. కేవలం
భక్తితో పరమాచార్య స్వామివారికి దగ్గరైతే ఆ భక్తే సకల శుభాలను, సౌఖ్యాలను మనకు ప్రసాదిస్తుంది. అలాంటి మహాస్వామివారు చూపించేటువంటి నిరంతర కరుణకి అంతమనేది ఉంటుందా? మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.